హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 4th టెస్ట్ డే 1 రివ్యూ చెప్పబోతున్నాను ఈ వీడియోలో. ఇక మ్యాచ్ డీటెయిల్స్లోకి వెళ్తే, ఇంగ్లాండ్ టూర్ ఆఫ్ ఇండియా టోటల్ 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఇది. ఆల్రెడీ 3 టెస్ట్ మ్యాచ్లు అయిపోయినాయి. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలిచింది. సెకండ్ అండ్ థర్డ్ టెస్ట్ మ్యాచ్లో ఇండియా గెలిచింది. ఇండియా 2-1 సిరీస్ ఆధిక్యంలో ఉంది. ఈ 4th టెస్ట్ ఇంగ్లాండ్ గెలిస్తే 2-2తో సిరీస్ సమం అవుతుంది. ఇండియా గెలిస్తే ఇండియా సిరీస్ కైవసం చేసుకుంటుంది. టాస్ విషయానికి వస్తే, ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంది. ఈ టాస్ విషయంలో రోహిత్ శర్మ కొంచెం డిసప్పాయింట్గా ఉన్నాడు. ఎందుకంటే ఇండియా పిచ్ల్లో 4th ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయాలంటే చాలా కష్టం. ఈ 4th టెస్టు రాంచీలో జరుగుతుంది. ఈ రాంచీ పిచ్చులు స్పిన్కు అనుకూలంగా ఉంటే బ్యాటింగ్ కూడా అనుకూలిస్తాయి. ఇంగ్లాండ్ టీంలో 2 మార్పులు చేశాడు. మార్క్ వుడ్ అండ్ రెహాన్ ఈ టెస్ట్లో ఆడట్లేదు. రాబిన్సన్ అండ్ బషీర్ ఆడుతున్నారు. అంతే, మిగతా టీం అంతా సేమ్. టీమిండియాలో ఒకే ఒక చేంజ్, బుమ్రాకి రెస్ట్ ఇచ్చి బుమ్రా ప్లేస్లో ఆకాష్ దీప్ని తీసుకున్నారు బౌలర్గా. అంతే, మిగతా టీం అంతా సేమ్. ఇంగ్లాండ్ ఓపెనర్ జాక్ క్రాలీ బ్యాటింగ్ రికార్డ్ చూస్తే మొత్తం 79 ఇన్నింగ్స్లో 2430 రన్స్ చేశాడు. యావరేజ్ వచ్చి 31.97. 50s 12 కొట్టిండు, సెంచరీస్ 4 కొట్టిండు. ఇంగ్లాండ్ ఇంకో ఓపెనరు బెన్ డకెట్ టెస్ట్ కెరీర్ చూస్తే 35 ఇన్నింగ్స్లో 1409 రన్స్ చేసిండు. యావరేజ్ 44.03. 50s 7 చేసిండు, 100 3 కొట్టిండు. బెన్ డకెట్ అటాకింగ్ బ్యాట్స్మెన్. టీమిండియా బెన్ డకెట్ని ఎర్లీగా అవుట్ చేయాలి. మహమ్మద్ సిరాజ్ ఏజ్ 29 ఏజ్. టెస్ట్ కెరీర్ చూస్తే మొత్తం 26 మ్యాచ్లు ఆడిండు, 72 వికెట్స్ తీసిండు. సగటు వచ్చి 28.76. స్ట్రైక్ రేటు 52.08. బెస్ట్ బౌలింగ్ 6 వికెట్స్ తీసిండు, 15 రన్స్ ఇచ్చి. 4th టెస్ట్లో ఫస్ట్ ఓవర్ బుమ్రా వేస్తున్నాడు. ఇంగ్లాండ్ 7 రన్స్ వద్ద ఫస్ట్ వికెట్ కోల్పోయింది. క్రాలీ ఆకాష్ దీప్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యిండు, కానీ ఎంపైర్ దాన్ని నోపుగా ఇవ్వడం వల్ల ఆకాష్ దీప్ నోపు వేయకుండా ఉంటే ఇండియాకి ఫస్ట్ వికెట్ ఎర్లీగా వచ్చేసేది. ఆకాష్ దీప్ ఆడేది తొలి మ్యాచ్ అయినా ఎక్సలెంట్గా బౌల్ చేస్తున్నాడు. ఇంగ్లాండ్ ఫస్ట్ వికెట్ 47 రన్స్ వద్ద కోల్పోయింది. బెన్ డకెట్ 11 పరుగుల వద్ద ఆకాష్ దీప్ బౌలింగ్లో జూరెల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. అప్పుడు ఇంగ్లాండ్ స్కోర్ 47 ఫర్ 1 వికెట్. ఆకాష్ దీప్ టీమిండియాకు తొలి వికెట్ అందించాడు. ఇంగ్లాండ్ సెకండ్ వికెట్ 47 రన్స్ వద్దే కోల్పోయింది. ఫస్ట్ వికెట్ 47, సెకండ్ వికెట్ కూడా 47. ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ 47 రన్స్, సెకండ్ వికెట్ పార్ట్నర్షిప్ 0. ఓలీపోప్ ఆకాష్ దీప్ బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూ అయ్యిండు, డక్అవుట్ అయ్యిండు. జాక్ క్రాలీ 42 రన్స్ వద్ద ఆకాష్ దీప్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యిండు, థర్డ్ వికెట్గా అవుట్ అయ్యిండు. అప్పుడు ఇంగ్లాండ్ స్కోర్ 57 రన్స్ ఫర్ 3 వికెట్స్. థర్డ్ వికెట్ పార్ట్నర్షిప్ జస్ట్ 10 రన్స్ ఓన్లీ. యాక్చువల్గా జాక్ క్రాలీ 4 రన్స్ వద్దే ఆకాష్ దీప్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యిండు, కానీ అది నో బాల్ అవటం వల్ల లైఫ్ వచ్చింది. మళ్ళీ ఆకాష్ దీప్ బౌలింగ్లోనే క్లీన్ బౌల్డ్ అయ్యిండు రెండోసారి. ఆకాష్ దీప్ ఆడుతుంది ఫస్ట్ మ్యాచ్ అయినప్పటికీ ఫస్ట్ 3 వికెట్స్లు ఆకాష్ దీపే తీసిండు. జానీ బెయిర్స్టో 38 రన్స్ వద్ద అశ్విన్ బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూ అయ్యిండు, 4th వికెట్గా అవుట్ అయ్యిండు. అప్పుడు ఇంగ్లాండ్ స్కోర్ 109 ఫర్ 4 వికెట్స్. 4th వికెట్ పార్ట్నర్షిప్ 52 రన్స్. జో రూట్ అండ్ బెయిర్స్టో 4th వికెట్ పార్ట్నర్షిప్ 52 రన్స్. యాక్చువల్గా టీమిండియా 4th వికెట్గా అప్పీల్ చేసింది, ఎంపైర్ నాట్అవుట్ ఇచ్చాడు. రివ్యూ తీసుకున్నారు, రివ్యూలో సక్సెస్ అని వచ్చింది. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్ 3 రన్స్కి అవుట్ అయ్యిండు. జడేజా బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూ అయ్యిండు. బెన్ స్టోక్ 5th వికెట్గా అవుట్ అయ్యిండు. అప్పుడు ఇంగ్లాండ్ స్కోర్ 112 రన్స్కి 5 వికెట్స్ కోల్పోయింది. 5th వికెట్ పార్ట్నర్షిప్ జస్ట్ 3 రన్స్ ఓన్లీ. జో రూట్ అండ్ బెన్ స్టోక్ పార్ట్నర్షిప్ 3 రన్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ సెషన్ సమ్మరీ చూద్దాం ఒకసారి. ఇండియా 24.1 ఓవర్ వేసి 112 రన్స్ ఇచ్చింది, 5 వికెట్స్ తీసింది. రన్ రేట్ వచ్చి 4.63 ఉంది. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 4th టెస్ట్ డే 1 సెషన్ 2 రివ్యూ చూద్దాం ఒకసారి. జో రూట్ అండ్ ఫోక్స్ సెకండ్ సెషన్ స్టార్ట్ చేసిండ్రు. ఫస్ట్ సెషన్లో ఇంగ్లాండ్ 112 రన్స్కి 5 వికెట్లు కోల్పోయింది. సెకండ్ సెషన్ మొత్తం 36.5 ఓవర్లు ఆడి 86 రన్స్ వేసి 1 వికెట్ కూడా కోల్పోలేదు. రన్ రేట్ మాత్రం 2.33 ఉంది. సెకండ్ సెషన్లో టీమిండియా వికెట్లు ఏం తీయలేకపోయింది.
థర్డ్ సెషన్లో కూడా జో రూట్ అండ్ ఫోక్స్ క్రీజ్లో ఉన్నారు. థర్డ్ సెషన్లో జో రూట్ 67 రన్స్ వద్ద క్రీజ్లో ఉన్నాడు అండ్ బెన్ ఫోక్స్ 28 రన్స్ వద్ద క్రీజ్లో ఉన్నాడు. బెన్ ఫోక్స్ 47 రన్స్ వద్ద థర్డ్ సెషన్లో అవుట్ అయ్యిండు. సిరాజ్ బౌలింగ్లో జడేజా క్యాచ్ ఇచ్చి 6th వికెట్గా అవుట్ అయ్యిండు. ఫైనల్గా సిరాజ్ టీమిండియాకు 6th వికెట్ అందించాడు. పార్ట్నర్షిప్ జో రూట్ అండ్ ఫోక్స్ మధ్య 113 రన్స్ ఉండింది. ఇంగ్లాండ్ ఎర్లీగా వికెట్ కోల్పోయినప్పటికీ 112కి 5 వికెట్లు కోల్పోయినప్పటికీ 6th వికెట్ పార్ట్నర్షిప్ 113 రన్స్ వచ్చింది. జో రూట్ అండ్ ఫోక్స్ అద్భుతంగా ఆదుకున్నారు. ఇంగ్లాండ్ స్ట్రాంగ్ పొజిషన్కి తీసుకెళ్లారు. థర్డ్ సెషన్లో ఇంకో వికెట్ పడింది. హార్ట్లీ 13 రన్స్కి సిరాజ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యిండు. 7th వికెట్గా అవుట్ అయ్యిండు. అప్పుడు ఇంగ్లాండ్ స్కోరు 245 రన్స్కి 7 వికెట్స్. 7th వికెట్ పార్ట్నర్షిప్ జో రూట్ అండ్ హార్ట్లీ మధ్య 20 రన్స్ వచ్చింది. థర్డ్ సెషన్లో ఇంకో హైలైట్ ఏంటంటే జో రూట్ 100 చేసిండు. 219 బాల్స్లో 103 రన్స్ నాట్అవుట్గా ఉన్నాడు. ఇంగ్లాండ్ 112 రన్స్కి 5 వికెట్లు కోల్పోయినప్పుడు జో రూట్ బజ్ బాల్ సిస్టమ్ని పక్కన పెట్టి తనదైన డిఫెన్స్ స్టైల్ వాడిండు. అందుకే సెంచరీ చేయగలిగిండు. ఫ్రెండ్స్, బజ్ బాల్ సిస్టమ్ అంటే ఏందో తెలియదు కదా మీకు. నేను ఒక షార్ట్ చేశాను, ఆ షార్ట్లో చూడండి. ఫ్రెండ్స్, ఇది ఇంగ్లాండ్ డే 1 సమరీ. ఇంగ్లాండ్ ఫస్ట్ బ్యాటింగ్లో 302 రన్స్కి 7 వికెట్లు కోల్పోయింది. డే 1కి 112 రన్స్కి 5 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ను జో రూట్ అండ్ క్రాలీ ఆదుకున్నారు. జో రూట్ అండ్ కాలీ మధ్య 5th వికెట్ పార్ట్నర్షిప్ 113 రన్స్ వచ్చింది. వీళ్ళిద్దరూ ఇంగ్లాండ్ను స్ట్రాంగ్ పొజిషన్లో నిలబెట్టారు. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ వచ్చిన రాబిన్సన్ కూడా జో రూట్కి చక్కని సహకారం అందించాడు. ప్రజెంట్ క్రీజ్లో జో రూట్ 106 పరుగులతో అండ్ రాబిన్సన్ 31 పరుగులతో ఉన్నారు. ఒకసారి టీమిండియా బౌలింగ్ చూస్తే ఫస్ట్ 3 వికెట్లు ఆకాష్ దీప్కి పడ్డాయి. ఆకాష్ దీప్ ఇదే తొలి మ్యాచ్ ఆడుతున్నాడు. ఫస్ట్ 3 వికెట్స్ తీసిండు, ఎక్సలెంట్గా బౌల్ చేసిండు. నెక్స్ట్ అశ్విన్కి 1 వికెట్ పడింది, జడేజాకు 1, సిరాజ్కి 2 వికెట్లు పడ్డాయి. జో రూట్ బజ్ బాల్ మెథడ్ని పక్కన పెట్టి తన స్టైల్ అయిన డిఫెన్స్ మెథడ్ని ఫాలో అయ్యిండు. ప్రస్తుతానికి ఇంగ్లాండ్ స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది. చెప్పలేము, టెస్ట్ మ్యాచ్లు ఎప్పుడు ఏదైనా జరగచ్చు. ఫ్రెండ్స్, మీ అభిప్రాయం చెప్పండి. ఈ 4th టెస్ట్లో ఎవరు గెలుస్తారు కామెంట్ చేయండి. ఇంగ్లాండ్ గెలుస్తుందా లేకపోతే ఇండియా గెలుస్తుందా? మ్యాచెస్ లైవ్లో చూడాలంటే జియో సినిమాలో లైవ్ వస్తుంది, లైవ్ చూడండి. ఫ్రెండ్స్, ఇంతే డే 1 రివ్యూ. డే 2 రివ్యూలో ఇంకో వీడియోలో కలుసుకుందాం. నా రివ్యూ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కార్తికేయ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.